ఇక్కడ స్వామివారికి మంగళవారం రోజున కనుక అభిషేకం చేయించుకుంటే అండి మనకి కాళహస్తీశ్వరుడు ఎంత పట్టో ఇక్కడ సుబ్రహ్మణ్యం అంత పట్టమంటండి. కాళహస్తి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ మంగళవారం రోజున వచ్చి మనకి ఎవరికి ఏ సమస్యలు ఇబ్బందులున్నా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 9 మంగళవారాలు పూజ చేయించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతూ ఉంటాయండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా పక్కనే పుట్టు ఉంటుందండి. ఆ పుట్ట దగ్గర ఏం చేస్తామంటే రోజు ఊర్లో వాళ్ళు తెచ్చిన పాలని ఒక బేసిన్ దాంట్లో కానీ ఒక బిందు దాంట్లో కానీ వేసి పుట్ట దగ్గర పెట్టి తలుపులు వేసేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి మూసిన తర్వాత మనకి సంతానం లేనింటి ఆడవారు ఈ సుబ్రహ్మణ్యం షష్ఠి రోజున సంతానం లేనింటి ఆడవారు ఇక్కడ నాగుల చీర అని ఉంటుందండి. ఆ నాగుల చీర తెచ్చుకుని వస్తాయండి. దాన్ని బట్టి సంతాన ప్రాప్తత్వం కలుగుతుంది. హలో హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కావేశ్రీ మీడియా యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం బిక్కవోల్లో ఉన్న శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నామండి. ఇక్కడ షష్ఠి ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. పదండి చూద్దాం మనం. అదిగో అల్లదిగో అతి పురాతనమైన దేవాలయం, ఎంతో విశిష్టత కలిగిన దేవసేనాధిపతి ఆలయం. ఇది తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో ఉంది. ఈ అపురూపమైన ఆలయాన్ని తూర్పు చాళుక్యులు నిర్మించారు. సూర్య తేజస్సుతో స్వయంభువుగా వెలసి భక్తులతో పూజలందుకుంటున్నాడు శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి. శుభకరదాయకుడిగా పేరుగాంచిన సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం వల్ల సర్వ దోషాలు సమసిపోతాయని భక్తుల నమ్మకం. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, పాండిచ్చేరిలో షణ్ముఖనాథుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తారు. అదే స్థాయిలో బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. నాగదోష, కుజదోష నివారణకు ఈ ఆలయం పేరుగాంచింది. అంతేకాదు సంతానం, జ్ఞానాభివృద్ధికి కుమారస్వామి ఆశీస్సులు మెండుగా ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఆరోగ్యదాత, ఐశ్వర్య ప్రదాత అంటే భక్తజనులకు అచంచలమైన విశ్వాసం. దేవదేవుడు శివయ్య ఆశీస్సులతో సోలాయుధం చేతపట్టి విగ్రహ రూపంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నాడు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం రాతితో అద్భుతంగా నిర్మించారు. ఆలయం లోపల పాలరాతి, నల్లటి గండ్ర శిలాకృతులతో కూడిన వివిధ దేవతామూర్తులు, శివలింగాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వివిధ ద్రవ్యాలతో భక్తుల పేరిట అభిషేకాలు నిర్వహిస్తారు పూజారులు. స్వచ్ఛమైన నీరు, పాలతో కుమారస్వామికి అభిషేకాలు చేస్తారు. హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు కావేశ్రీ మీడియా. ఇప్పుడు మనం బిక్కవోల్లో ఉన్న శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయం యొక్క విశిష్టత మన పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు చెప్పండి సార్. నమస్తే అండి, నా పేరు కొడమంచుల రాఘవేంద్ర శర్మ. ఈ గుళ్ళో ప్రత్యేకత వచ్చేసి మన కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మనం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు అనగా చాలా దేవాలయాలు, వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉంటాయి. ఇక్కడ స్వామికి వివాహం కాలేదు కాబట్టి ఈయన బ్రహ్మచారి మాట అండి.
బాలసుబ్రహ్మణ్య స్వామి. మన భారతదేశం మొత్తం మీద రెండు చోట్ల ఆయన మనకి బ్రహ్మచారిగా స్వామి దర్శనమిస్తారు. ఆ రెండు స్వయంభూ క్షేత్రాల పేర్లు వచ్చేసి ఒకటి తమిళనాడు ఫలనీ క్షేత్రం అయితే రెండో క్షేత్రంగా బిక్కువోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా మన స్వామి ఇక్కడ దర్శనమిస్తారన్నమాట అండి. మనకి ఈ రెండు క్షేత్రాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దక్షిణముఖంగా ఉంటారు. ఈ దక్షిణముఖంగా ఉండడం చేత ఈ క్షేత్రాన్ని అంగారకుడు క్షేత్రంగా చెప్పబడుతుంది. అందుచేత ఈ స్వామివారికి మనకి ఇక్కడ స్వామివారికి విశేషంగా మంగళవారాలు పూజలు చేస్తూ ఉంటామండి. ఇక్కడ స్వామివారికి మంగళవారం రోజున కనుక అభిషేకం చేయించుకుంటే అండి మనకి కాళహస్తి ఈశ్వరుడు ఎంత పట్టో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అంత పట్టమాట అండి. కాళహస్తి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ మంగళవారం రోజున వచ్చి మనకి కుజరాహుకేతులకి, కాలసర్ప దోషాలకి, రుణ విమోచనానికి, విద్యకి, వ్యాపారానికి, సంతానానికి, వివాహానికి ఇలా మనకి ఎవరికి ఏ సమస్యలు ఇబ్బందులు ఉన్నా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 9 మంగళవారాలు పూజ చేయించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతూ ఉంటాయండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా పక్కనే పుట్టు ఉంటుందండి. ఆ పుట్ట దగ్గర ఏం చేస్తామంటే రోజు ఊర్లో వాళ్ళు తెచ్చిన పాలని ఒక బేసిన్ దాంట్లో కానీ ఒక బిందు దాంట్లో కానీ వేసి పుట్ట దగ్గర పెట్టి తలుపులు వేసేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి మూసిన తర్వాత సర్పరూపేణ వచ్చి ఆ పెట్టిన పాలని తాగేసి వెళ్తుంటారండి. మన ఉదయం గుడి తెరిచినప్పటికీ ఒక చుక్క కూడా ఉండదండి ఆ బేసిన్లో. మనకి స్వామివారు కూడా గుళ్ళో కానీ గుడి ప్రాంగణలో కానీ వచ్చిన భక్తులు కానీ మాకు కానీ ఆయన సర్పరూపేణ దర్శనమిచ్చి వెళ్తూ ఉంటారండి రోజు. మనకి ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే శివ కుటుంబం అంతా ఒక చోట స్వయంభూగా వెలిశారు. మనకి సిద్ధి వినాయక స్వామి, భద్రకాళి సమేత వీరభద్రేశ్వరుడు, కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పార్వతీదేవి సమేత గోలింగేశ్వర స్వామి. ఇది త్రిలింగ క్షేత్రంగా చెప్పబడుతుంది. మీకు ఒకే ఆలయ ప్రాంగణాల్లో 3 శివాలయాలు దర్శనమవుతాయి. పార్వతీదేవి సమేత గోలింగేశ్వర స్వామి గుడికి కుడి పక్కనేమో రాజరాజేశ్వర దేవత రాజరాజేశ్వర స్వామి, గుడికి ఎడమ పక్కనేమో బాలా త్రిపుర సుందర సమేత చంద్రశేఖర స్వామి. ఒకే ఆలయ ప్రాంగణంలో మనకి ఇక్కడ 3 శివాలు దర్శనం అవుతాయండి. ఇక్కడ ప్రతి శివలింగం నందులతో సహా అన్ని స్వయంభూ అండి. ఈ ఆలయం వెలసి 1100 సంవత్సరాలైంది. పంచారామాల క్షేత్రాల కన్నా 300 సంవత్సరాల ముందర క్షేత్రం ఇది. 8-9 శతాబ్దం మధ్యలో దాని గుడి అంతా. ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వచ్చి ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో మనకి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అనేది చేస్తారండి. ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అనగా చాలా దేవాలయాల్లో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో కళ్యాణాలు చేస్తారు. కానీ బిక్కువోలు సుబ్రహ్మణ్య స్వామి వారికి వచ్చేసి 5 రోజులు పుట్టినరోజు వేడుకలు చేస్తారండి. 5 రోజులు స్వామివారికి అత్యంత విశేషంగా ఇక్కడ షష్ఠి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో మనకి సంతానం లేనింటి ఆడవారు ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున సంతానం లేనింటి ఆడవారు ఇక్కడ నాగుల చీర అని ఉంటుందండి. ఆ నాగుల చీర తెచ్చుకుని వస్తాయండి. స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసిస్తారండి. ఆ చీర వారు కట్టుకున్న తర్వాత గుడి వెనకాల నిద్రిస్తాయండి. స్వామివారు స్వప్న రూపంలో పూలు రూపంలో కానీ పళ్ళు రూపంలో కానీ దర్శనమిస్తారండి. దాన్ని బట్టి సంతాన ప్రాప్తత్వం కలుగుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం బెక్కవోలులో ఉన్న శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రతి సంవత్సరం షష్ఠి ఎంతో వైభవంగా జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మన పల్లి శ్రీనివాస గారు చేతుల మీదుగా జరుగుతుంది. సో ఏమేమి ఏర్పాట్లు చేశారో, ఎలా చేశారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి. శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలు రాష్ట్ర ప్రఖ్యాతిగాంచింది. ఇది ఉభయ రాష్ట్రాల్లోనే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ అలాగే కేరళ నుంచి కూడా ఇక్కడ భక్తులు రావడం పరిపాటి. ఈ క్షేత్రానికి 1132 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇంత మహిమాన్వితమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలు జరపడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఈ షష్ఠి మహోత్సవాలకి సుమారు 2 లక్షల మంది హాజరవుతారని భావిస్తున్నాం. దానికి తగినట్టుగా మేము ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ రకంగా భక్తులందరినీ కూడా వారి వారి గమ్యస్థానాలు చేరే వరకు కూడా
మా కమిటీ తరఫున అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయటం జరుగుతుంది. స్వామివారిని దర్శించుకునే సమయంలో వారికి పిల్లలకి పాలు, పెద్దలకి బిస్కెట్లు ఇటువంటి సదుపాయాలు కలగజేసి క్యూ లైన్లోంచి వాళ్ళు చక్కగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే వచ్చిన భక్తులందరికీ లైటింగ్ మరియు పందిరి డెకరేషన్ పందిర్లు, భోజన ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. తద్వారా భక్తులు వారి ప్రశాంతమైన స్వామివారి దర్శన భాగ్యాన్ని కలిగించుకుంటారని కోరుకుంటూ మీ అందరికీ షష్ఠి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఆలయంలో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తండ్రి పరమేశ్వరుడు మహేశ్వరుడిగా, ఏకశిలామూర్తిగా, రాజరాజేశ్వరుడిగా కొలువై ఉన్నాడు. ఇక సుబ్రహ్మణ్యుడి తల్లి పార్వతీదేవి అమ్మవార్లు కూడా భక్తులచే పూజలందుకుంటున్నారు. శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం భక్తజనులకు సకల శుభాలను కలుగజేస్తుంది. కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న వారికి అష్టైశ్వర్యాలను కలుగజేస్తుంది. అందుకే మనము బెక్కవోలుకు వెళదాం, శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుందాం, వారి కృపకు పాత్రులమవుదాం.